దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుళ్ళందరికీ శుభములు, ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి ప్రియ దేవుని ద్వారా మనము దేవుని పిల్లలము కనుక గత వారంలో లోపము లేని వారు దేవుని రాజ్యంలో నిలుస్తారు అని మనం గత వారంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. అలాగే మనం ఈ సమయంలో చూడండి ప్రియ దేవుని ద్వారా ఈ మదర్స్ డే అనగా తల్లి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ తల్లి అనే పదానికి ఉద్భవించడము లేక జన్మించడము చూడండి, మనం పాత నిబంధన కాలంలో కనుక చూస్తా అంటే అక్కడ మరణించను అంటాడు. తర్వాత కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత జన్మించను అని అంటాడు. ఇది చూడండి, రెండు పర్యాయ పదాలను కనుక మనం చూస్తే మనము ఈ తల్లిగా ఉండవలసిన కార్యాలను మనం చూడవచ్చు. ఎందుకనంటే ఈ పాత నిబంధన కాలంలో ఇక్కడ గనక ఆది కాండంలో ఒక మాట ఉంటాంటది. చూడండి, ఈ ఆది కాండం 5వ అధ్యాయంలో ఇక్కడ ఈ మాట ఉంటాంటది. చూడండి ప్రియదేవర, 5వ అధ్యాయము తర్వాత 5వ వచనాన్ని మనం చదువుదామా. చూడండి, ఇట్లా వెళుతా అంటే మృతి నొందను అని ఉంటా అంటది. తర్వాత మనం కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఎందుకనంటే ఆయనను కనను, ఆయన ఈయనను కనను. తర్వాత ఎందుకు అనంటే జననము అనేది ఇక్కడ కనబడతా ఉంటాంటది. చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనం మనం చదువుదాం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ఎందుకంటే ప్రియమైన మన కనేది ఎవరు అని అంటే తల్లి. కనేది ఎవరంటే చాలా ప్రాముఖ్యంగా తల్లి. ఎందుకనంటే చాలా ప్రాముఖ్యమైనది తల్లి పాత్ర. తండ్రి ఒక్క మాట, ఎందుకనంటే తండ్రి ఒక్క పనే చేసుకొచ్చి పెత్తనం అంతా చెలాయిస్తాడు, కానీ తల్లి 99 పనులు చేయాలి. కుటుంబాన్ని నెగ్గించుకోవాలి, భర్తను నెగ్గించుకోవాలి, పిల్లలను నెగ్గించుకోవాలి. తర్వాత ఇటు నుంచి వచ్చే సమస్యలను కానించి అటు నుంచి వచ్చే సమస్యలు కానీ ఏమైతే ఎవరు చేయిస్తారంటే తల్లి. ఎందుకంటే ప్రియదేవన్ ద్వారా తల్లి చాలా ప్రాముఖ్యమైన పాత్రగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. అందుకే మనం కనుక చూస్తే ప్రియదేవన్ ద్వారా ఆదిలోనే దేవుడు ఏం చేసిందంటే ఆదాము అవ్వలను సృజించిన తర్వాత దేవుడు ఏం చేసిందనంటే ఆమెను ప్రతి జీవం కలిగిన దానికట ఆమె ఏమవుతుందట, తల్లి అవుతుందట. ఎందుకనంటే ప్రియదేవర ఆమెను ఆ విధంగా తయారు చేసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ఎందుకు అనంటే ఈ ఆదాము ప్రతి జీవం కలిగిన దానికి తల్లి అన్నట్టుగా మనం పదాన్ని మనం పర్యాయం చూడవచ్చు. కాబట్టి తల్లి అనగానే ఉద్భవించడం అంటే చూడండి ప్రియదేవన్ ద్వారా ఎందుకు అనంటే తండ్రి ప్రేమ కంటే కూడా తల్లి ప్రేమ చాలా గొప్పది. తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే తల్లిలాగా చూసే మనసు ఎవరికి లేదు ప్రపంచం, ఒక దేవునికి తప్ప. హల్లెలూయా. అందుకే ఏమన్నాడంటే దేవాది దేవుడు ఆదిలోనే ఏమన్నాడంటే ఇక్కడ ఒక మాట కనుక చూస్తే ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా, హల్లెలూయా, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని యెరూషలేములోనే ఆదరిస్తా. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా నేను మిమ్మలను యెరూషలేములోనే ఆదరిస్తా అనంటే చూడండి ప్రియదేవన్ ద్వారా మనము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట దేవాది దేవుడు స్పష్టంగా రాశాడు. మనం
ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మిమ్మల్ని ఆదరించదను. చప్పలు కొట్టి ప్రభువుని కనపరచాడు. అంటే ప్రియమైన వారా, దేవుడు తల్లిలాగా నిన్ను ఆదరించాలి అని అంటే దేవుని సంఘములో మనము నాటబడిన వారమై ఉండాలి. ఎందుకనంటే దేవుని మందిరములో మనము ఎప్పుడైతే నాటబడతామో దేవుని వర్ధిల్లుతూ ఉంటాము. రెండవది దేవుని యొక్క ఆదరణ మనకు కలుగుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే ప్రియమైన వారా, తల్లిలాగా ఆదరించే వ్యక్తి ఎవరైనా అంటే తల్లి తర్వాత ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక వ్యక్తి, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మాత్రమే. ప్రజలాడు హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఎక్కడ కూడా పాపిని పాపిగా అనలే, దొంగను దొంగ అనలే, మోసగాన్ని మోసగాడనలే. చూడండి, ఎందుకనంటే ఆయన ఒకరి తల్లి వాణ్ణి ఆదరించినట్టుగా మీరు ఆదరించబడాలి అని అంటే మొదటగా మనము దేవుని మందిరములో నాటబడాలి. ప్రజలాడు హల్లెలూయా. మనము ఆదరించబడాలి అని అంటే ప్రియమైన వారా, చూడండి కీర్తనల గ్రంథము 92వ కీర్తన చూడండి ప్రియమైన వారా. 92వ కీర్తన 13వ వచనాన్ని మనం చదువుదామా? యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని మందిరములో వర్ధిల్లుదురు. చప్పలు కొట్టి ప్రభువుని కనపరచాలి. ఎందుకంటే మనము ఎక్కడ నాటబడాలి అని అంటే దేవుని మందిరములో నాటబడాలి, దేవుని సంఘములో నాటబడాలి. కొన్ని చెట్లు కనుక మనం చూస్తా అంటే చూద్దాం మనం, ఎందుకనంటే కొన్ని నాటబడినట్టుగా నాటబడతా ఉంటాయి, అక్కడక్కడ పెరిగినట్టుగా పెరుగుతూ ఉంటాయి. ఏదొక ఒక సుడిగాలో ఒక పెనుగాలో ఏదైనా ఒక గాలి వస్తే చెట్లు మొత్తానికి నేల కొరిగిపోతా ఉంటాయి. చూడండి, మహావృక్షంగా కనబడే చెట్లు కూడా మనం చూస్తే ఏమైతే అంటే అక్కడ ఏమైతే అంటే ఒక్కసారి పెద్ద గాలి వచ్చినప్పుడు ఏమైతుంది అంటే ఆ చెట్టు ఇట్లాగున కూలిపోతుంది. కారణం ఏంటంటే ఏళ్ళు లోతుగా నాటబడలే. ప్రజల హల్లెలూయా. ఏళ్ళు లోతుగా నాటబడలే. ఎందుకు అనంటే నాటబడితే మనం వర్ధిల్లుతా అంటాం. ఎందుకనంటే చెట్టు ఎంతగా లోతుగా నాటబడుతుందో అంత బలంగా ఉంటుంది, అంత దృఢంగా ఉంటుంది, అంత స్థిరంగా ఉంటుంది, దానికి ఏ హాని కలగకుండా ఉంటుంది. కాబట్టిగా ఏమవుతుందంటే అది పుష్పించడము ప్రారంభిస్తూ ఉంటుంది, ఫలించడం ప్రారంభిస్తూ ఉంటుంది. ఫలించిన చెట్టునే ఏం చూస్తామంటే మనం నిశ్చయంగా చూస్తూ ఉంటాం. బ్రదర్గా ఫలించిన చెట్టునే మనం చాలా జాగ్రత్తగా మనం చూస్తాం. ఎందుకనంటే ఫలించిన చెట్టును ఏ వ్యక్తి కూడా మనం చూడలేదు. ఎందుకనంటే లోతు అనేది ఎందుకు కావాలంటే లోతుగా నాటబడాలి. ఎందుకనంటే మన ఆత్మీయ అనుభవంలోనికి మనం ఏం చేయాలంటే మనం లోతుగా వెళ్ళాలి, ప్రార్థనలకు లోతుగా వెళ్ళాలి, వాక్యంలోనికి లోతుగా వెళ్ళాలి. మీద మీద పై భక్తి ఏం చేస్తుందంటే పై భక్తి ఒకనాడు సుడిగాలో ఏ శ్రమ వస్తనో ఏం చేస్తుందంటే భక్తి కూలిపోతాడు. ఈనాడు భక్తుల పరిస్థితి ఏమున్నది, ఎలా ఉన్నది అంటే వాళ్ళు వర్షం వస్తే కూడా కష్టమే, చలి పెడితే కూడా కష్టమే, ఎండ కొడితే కష్టమే. ఎండకు అయ్యా ఎండ అంటారు, వాన కొడితే వాన అంటారు, చలి పెడితే చలి అంటారు. ఎందుకనంటే ఈ భక్తి కాదు వాస్తవంగా. వీళ్ళు భక్తి ఇళ్ళు చెప్పే కారణాలు ఇవి. ఈ భక్తి ఇళ్లకు ఏం చేస్తారంటే వాళ్ళు లేచేదే 7 గంటలకు, లేచేదే 7 గంటలకో 8 గంటలకో. ఎందుకనంటే వాళ్ళకు ప్రార్థన లేదు, వారికి వాక్యము లేదు, వారికి ఆదరణ లేదు. కారణం ఎందుకనంటే నాటబడడం, వాళ్ళకు వర్ధిల్లకపోవడం కారణం ఎందుకంటే దేవునిలో నాటబడలే. దేవునిలో మనం ఎప్పుడైతే నాటబడతామో వర్ధిల్లుతూ ఉంటాం ప్రియదేవుని ద్వారా. ఎందుకు అనంటే ఇక్కడ మనము యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆలయములో వర్ధిల్లుతూ ఉంటారు. ఎందుకు అనంటే సమూయేలు మనం కనుక చూస్తా అంటే అతడు దేవుని దయ వలన వర్ధిల్లుతూ ఉంటాడు. ఎందుకు? సమూయేలు
చిన్నప్పుడే ఏం చేసిందంటే దేవుని యొక్క పరిచర్య చేసడానికి దేవుని మందిరంలో ఉంటే ఎందుకు దేవుని స్వరాన్ని వింటా ఉన్నాడు. ఆ తర్వాత దేవుని యొక్క దయ అతని పైన ఉన్నది కనుక అతడు వర్ధిల్లుతా ఉన్నాడు. అతడు దేవుని దయనే కాదు, మనుషుల దయందును దేవుని దయందును అతడు వర్ధిల్లుతా ఉన్నాడు. మనకు ఒక మాట చెప్పాలనంటే, నాటబడిన చెట్టు ఎప్పుడు కూడా వెండిపోదు. ప్రేదేవా, ఎక్కడ నాటబడాలి అని అంటే దేవుని మందిరములో. ఈ మందిరము ఎందుకనంటే నీటి కాలువలన యోరన నాటబడిన చెట్టు వలె మనం నాటబడాలి. ప్రేదేం ద్వారా మనము నాటబడకపోతే, ఎందుకనంటే నాటబడకపోతే ఏ చెట్టు కూడా ఎదగడం కానీ గ్రోతింగ్ అవుతాడు. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులో నేనుంటే చాలయ్యా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే, నీ కృప తప్ప ఎక్కడ నాటబడిండు అని అంటే నీటి కాలువల యోరన నాటబడిండు. ఎందుకు అనంటే ఈ నాటబడిన చెట్టు ఎప్పుడైనా కానీ కాపు మానుతుందా? మానదు. ఎండకైనా చలికైనా అది కాపు మానదు. వెట్ట తగిలినా కానీ ఏం చేస్తుందంటే అది ఏమాత్రం కూడా కాపు మానదు. అందుకే దేవుని పిల్లలు దేవుని మందిరంలో నాటబడాలి. దేవుని మందిరములో నాటబడితేనే, చూడండి ప్రేదేం ద్వారా మనము నాటబడినప్పుడే ఏం చేస్తుందంటే అది ఏ కాలమైనా కానీ ఏం చేస్తుందంటే దాని కాపు మానదాట. చూడండి ఇర్మియా గ్రంథము, చూడండి ప్రేదేం ద్వారా ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అంటే మనము ఒక్కొక్క చెట్టు అయితే అంటే ఈ చెట్టు కిందికి ఎన్నో పక్షులు వస్తా ఉంటాయి. తర్వాత నువ్వు చెట్టులాగా, అందుకే దావీదు అంటాడు 52వ కీర్తనలో మాట్లాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. తల్లి దగ్గరనే పిల్లలందరూ గుంపుగా ఉంటాడు. తల్లి చుట్టే తిరుగుతాండే. ఓ కోడి ఉన్నదనుకో, కోడి పిల్లలన్నీ దాని చుట్టే ఉంటాండే. అయితే దావీదు అనే మాట, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టునై ఉన్నాను అంటే చూడండి పచ్చని. ఎందుకనంటే ఇక్కడ మాట ఏంటంటే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యోరన తన వేళ్లను తన్నుతాండది. చాలా మంది ఎందుకనంటే వేళ్ళు తన్నబడాలి. ఎందుకు అనంటే వేళ్ళు బలంగా ఉండంటే భూమిని తన్నుతాంటే ఎంత లోతు అంటే అంత లోతుకు వెళుతాంట. నువ్వు ప్రార్థనలో ఎంత బలంగా ఉంటాంటే నీ ఆత్మీయ జీవితంలో అన్నిటిని ఎదిరించి నువ్వు లోతుగా నాటబడతాంట. వాక్యము ఎంత దీవారాత్రములు మనం చదివిన కొద్దీ ఎలా ఉంటుందంటే మన ఆత్మీయ జీవితం లోతుగా వెళుతా ఉంటుంది. ఆ చెట్టుకు బలం ఉంటా ఉంటుంది. నీ ఆత్మీయ స్థితిని ఏం చేస్తుంది?
వచ్చినా నేను చెల్లించలేవు దానికి. కారణం ఎందుకనంటే చెట్టు లోతుగా వెళుతూ ఉన్నది. అందుకే ప్రేదేన్ ద్వారా చాలా పై భక్తి ఏం చేస్తా అంటది. అందుకే పై సంగతులనే చూస్తాడంట. పౌలు భక్తుడు చెప్తా ఉంటాడు. చూడండి, మనం మరలా ఇక్కడికి వద్దాం. చూడండి, మనము ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో కనుక చూస్తే పౌలు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకనంటే పౌలు చాలా జ్ఞానం కలిగిన వాడు, పరిశుద్ధుడు కనుక. ఎందుకనంటే ప్రియదేన్ ద్వారా పౌలు మాట్లాడే మాటలు కనుక మనం కనుక వింటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటా ఉంటుంది. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చూడండి. సంగతులను పైపైనే మీరు చూస్తున్నారు. చాలా మంది ఎందుకంటే మేకలాగా ఆడో ఆకు తింటా అంటది, ఈడో ఆకు తింటా అంటది, ఆడో ఆకు తింటా అంటది, ఎటు పోతుందో తెలియదు మేకకు. ఎందుకంటే ఒక్కడ స్థిరంగా తినదు మేక. ఈ ఆకు కషం నమ్ముతుంది, ఆకు కషం నమ్ముతా అంటది. స్థిరత్వం లేదు ఆ మేక జీవితానికి. కొంతమంది మేకల్లాగానే ఉంటారు కొంతమంది. ఎందుకనంటే వాళ్ళు ఆత్మీయ జీవితంలో ఎదిగినట్టుగా మనం చూడలేదు ఎప్పుడు. అందుకే ప్రేదేన్ ద్వారా ఇక్కడ చూడండి, అక్కడ ఏమంటే సంగతులను మీరు పైపైనే మీరు చూస్తున్నారు. ఎవడైనను తాను క్రీస్తు వాడునని నమ్ముకునే యెడల అతడు ఎలాగో క్రీస్తు వాడో అలాగే మేము కూడా క్రీస్తు వారమని మనుషులు తాము తిరిగి ఆలోచన చేసుకోవాలను. నేను క్రీస్తును నమ్ముకున్నాను, క్రీస్తు కలిగిన గుణం ఉన్నదా, క్రీస్తు కలిగిన ప్రేమ ఉన్నదా, క్రీస్తు కలిగిన ప్రార్థన ఉన్నదా, క్రీస్తు కలిగిన వ్యక్తిత్వం ఉన్నదా, క్రీస్తులాగా నేను జీవించగలుగుతున్నా, నేను బాప్తిసం తీసుకొని ఎందుకనంటే నా లోపల క్రీస్తు స్వభావం కలిగిందా అని మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని పిల్లలు దేవుని పోలికలోకి మార్చబడాలి. ఎందుకు యేసయ్య ఎందుకు ఆ శిలువ మరణానికి అప్పగించుకున్నాడు, ఎందుకు గాయపరచబడ్డాడు అంటే నిన్ను స్వస్థపరచడానికి గాయపరచబడ్డాడు. నిన్ను స్వస్థపరచడానికి ఆయన గాయపరచుకున్నాడు. ఆయన తన అరచేతులను చెక్కుకోవడానికి ఆయన గాయపరచబడ్డాడు. ఇగో చూడుము, నా అరచేతులను నేను చెక్కుకొని ఉన్నాను, నా ప్రాకారాలు నీ ఎదుట ఉన్నాయి. ఆయన చేతులను నాటబడాలి. ఆయన ఎందుకు చేసిండనంటే నేను ఒక పరిమళ సువాసనంగా ఉండడానికి శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. నీ పాప శాప రోగమునంతా తీసివేస్తానికి ఆయన తనకు తానుగా తండ్రి అయిన దేవునికి శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. ఎందుకు? నువ్వు క్రీస్తు పరిమళ సువాసనగా ఉండడానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలియానుగా అర్పించుకున్నాడు. ప్రేదేంద్రాల ఈనాడు అంతా ఏంటంటే మేక స్వభావమే. మేక ఏంటంటే మేక తినుకుంటా పోతానే ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. మేక ఒక గురి లేదు, గమ్యం లేదు. గొర్రె యొక్క కన్య ఉంటాంటది. గొర్రె మీరు ఎంత చూడండి, ఆ గొర్రె ఆ మందలోనే ఉంటుంది కానీ ఒంటరిగా తినడానికి బయట వెళ్ళదు. గొర్రెను ఎంత బురదల దించి మళ్ళా బురదల ఉంచుతామంటే ఎంత మాత్రం బురదల ఉండడానికి ఇష్టపడదు. అందుకే బ్రదేన్ ద్వారా మనం కనుక చూస్తే మనను క్రీస్తు పరిమళ వాసనగా ఉండడానికి తండ్రి అయిన దేవునికి బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నా. అంటే నువ్వు దేవుని మందిరంలో దేవుని వాక్యానికి, ప్రార్థనకు, ఆరాధనకు, దైవజనులకు, ఆత్మీయ నాయకత్వానికి నువ్వు అప్పగించుకోవాలి. విచ్చలవిడిగా మేకగా దొరికినట్టుగా తిరుగుతా అంటే ఒక దినమున ప్రభు అంటాడు, ఏం చేస్తా అంటే గొల్లవాడు గొర్రెలను మేకలను వేరు చేసినట్టుగా ఒక దినమున దేవుడు రాకడ
గొర్రెలను మేకలను వేరుపాటు చేస్తా అంటాడు. ఎందుకంటే పాపులను దుర్మార్గులను కూడా వేరు చేస్తా అంటాడు. అప్పుడు ఏం చేస్తా అంటే నీకు ఒక న్యాయ తీర్పు కలుగుతా అంటే. ఈ పై జీవితం ఎందుకనంటే పరలోకం మెట్టు కాదు, పరలోకాన్ని కూడా చూడలేదు. అందుకే ప్రియమైన ఇక్కడ ఇర్మియా ప్రవక్త మాట్లాడే మాట ఏంటిదంటే ఈ ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో 8వ వచనంలో అంటే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల యోరన దాని వేళ్ళు తన్నుతాంటాయి లోపల నుంచి తీసుకుంటాడు. వాటర్ పైనుంచిగా తీసుకునేది. ఊట జలము అనేది కింది జలములను తాకుతాంటది వేర్లు. అప్పుడు ఆత్మీయ జీవితం ఏంటంటే లోనికి తాకినప్పుడే నీ ఆత్మీయ జీవితం ఎదుగుతాంటది. చదవనా? వేళ్ళను తన్నును, వెట్ట కలిగినను. చూడండి, వేడి తాకిన పైన ఎంత వేడి తాకని, ఎందుకనంటే అది భయపడదు. నీ ఆత్మీయ జీవితానికి నువ్వు ఎంత ప్రార్థన లోతుగా, వాక్యంలోనికి లోతుగా నువ్వు ఆరాధనలో లోతుగా ఉన్నప్పుడే నువ్వు పరిస్థితులకు భయపడవు, సమస్యలకు భయపడవు, రోగానికి భయపడవు, నిందలకు భయపడవు. ఎందుకనంటే దేనికి కూడా నువ్వు భయపడవు. ఎందుకు అనంటే నువ్వు దేవుని సొత్తువు. నువ్వు యాకోబు భయపడకు, నువ్వు నా సొత్తువు, దిగులు పడకు, నిన్ను బలపరుస్తా, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిర్మించి ఉన్నాను. దేవుడు చెప్పే మాట ఏంటంటే అది నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది. మన ప్రభువు ఎంత లోతుగా ఉంటే చూడండి, అది ఆట దాని వెట్ట కలిగేను, దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉంటాడు. ఎప్పుడు కూడా నిగనిగలాడుతా అంటే ఆత్మీయ జీవితం. కొంతమందికి పరిస్థితులు వచ్చిందంటే ఇక ఆ ఎండకు అవన్నీ కూడా ముఖం వాడిపోయినట్టే ఉంటా ఉంటుంది. ఛానళ్ళు ఉన్నాయి కదా. పర్వతాలు మేటలు తత్తరిల్లినను, పర్వతాలు మేటలు తత్తరిల్లినను, నా కృప విడదంటివే, నీ కృప చాలునంటివే, నా కృప విడదంటివే, నీ కృప చాలునంటివే, నీ కృప చాలునంటివే, నా యేసయ్యా ఉన్నత స్థలమునటు నా కన్నులెత్తుదును, నా యేసయ్యా నీ కొరకే నేను కనిపెట్టుకొనును. చూడండి, ఎందుకనంటే ఆ చెట్టాడ వెట్ట కలిగిన భయపడదాట. కొంచెం లేమి కాగానే అవి ఏమైపోయిందమ్మా, ఏం పేరు నయం, ఏమైపోయింది? అయ్యో యెరూషలేములో కరువు వచ్చి అక్కడ ఏం చేసింది, అక్కడ కరువు వచ్చింది అని వచ్చేసరికి ఏం చేసిందంటే ఆమె వెళ్ళి ఏం చేసింది, ఆ మోయాబు ప్రాంతంలో చేరి లోకస్తులతో కలిసింది. కలిస్తే ఆమె ఆలోచన చేయాలి, ఏదో ఇక్కడ కరువు వచ్చేసింది, కొంచెం సమస్య ఏర్పడిందని చెప్పేసి ఆమె మోయాబులో అడ్డ పెడితే ఫస్ట్ చనిపోయింది దాని భర్త. అందుకే మనం ఆత్మీయ జీవితాన్ని మనం చాలా గమనించాలి. అందుకే ఇక్కడ వెట్ట కలిగిన భయపడదు, తన ఆకు పచ్చగా ఉంటది. ఎందుకనంటే ఆత్మీయ జీవితంలో ఎప్పటి కూడా ఫలాలు కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే పచ్చగా ఉంటాడు. పచ్చని జీవితం ఎందుకనంటే ఈ ఆత్మీయ జీవితానికి సూచనగా ఉన్నది.
చూడండి, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ప్రేదేంత ఎందుకనంటే ఈ చెట్టు ఎక్కడైతే ఉంటుందో, ఎందుకనంటే ఏ వ్యక్తి అయితే సంఘములో నాటబడతాడో దేవుని ఆదరణ, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయము ఆ చెట్టు లాంటి ఆత్మీయ బిడ్డలకు కలుగుతాడు. అందుకే అక్కడ మాట్లాడే మాట ఎందుకనంటే అక్కడ అది పచ్చగా ఉంటుంది, వర్షం లేని సంవత్సరంలో కూడా చింత నొందదు, కాపు మానదు. ప్రేదేంత ఎందుకనంటే కొంత వెళ్తి కాగానే నయోమి వెళ్ళింది. ఏం చేసిందంటే అక్కడ ఆమె వేరే చోట కాపురం ఉండేసరికి తన భర్తను కోల్పోయింది. అందుకే మన జీవితంలో ఏదైనా ఒక సంభవం జరిగించిందంటే మనం గమనించాలి, ఇది దేవుని చిత్తమా, మనుషుల చిత్తమా, మనుషుల ఆలోచనలో వచ్చిందా, ఇది ఎందుకు వచ్చేసిందని ప్రభు సన్నిధిలో మనము నిర్ణయం తీసుకోవాలి, ప్రభు సన్నిధిలో విచారణ చేయాలి, ప్రభు సన్నిధిలో విజ్ఞాపన మనం చేయాలి. చాలా మంది జీవితంలో ఏం చేస్తారంటే వాళ్ళు నాటబడలు ప్రేదంటారు. అందుకే మనము మొదట జరిగేసిందంటే మనం దేవునిలో నాటబడాలి. నాటబడినప్పుడు ప్రేదేన్ ద్వారా మనం ఏం చేస్తామంటే అది అది వేళ్ళను తన్నుతాంటది. రెండవది బెట్ట అది కాలువల ఎవరైనా నాటబడి వేళ్ళను తన్నుతాంటది. బెట్ట కలిగిన భయపడదు, దాని ఆకు పచ్చగా ఉంటుంది. వర్షం లేని సంవత్సరం కూడా చింత నొందదు, కాపు మానదు. ప్రేదేన్ ద్వారా ఎప్పుడైతే దేవుని పిల్లలు దేవుని మందిరంలో నాటబడినప్పుడే ఆత్మీయ ఫలాలను అనుభవించగలుగుతారు. అందుకే ఈ ఆత్మీయ ఫలాలు అంటే ఏంటిదంటే ప్రేదేన్ ద్వారా దేవుని యొక్క ఆత్మతో నింపబడడు. అంటే దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన ఆత్మతో నింపేవాడై ఉన్నాడు. తర్వాత దేవుడు ఏం చేసిందంటే ఆ దేవుడు ఎలా ఆదరిస్తాడంటే లోకములో ఆదరించినట్టుగా కాదు. ఎలా ఆదరిస్తాడంటే దేవుని యొక్క వాక్యము ద్వారా, దైవజనుల ద్వారా, ప్రార్థన ద్వారా, పాటల ద్వారా ఆదరిస్తాడు. చూడండి, మనం యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 25, 26, 27. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పు తిని, ఆదరణకర్త అనగా నా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మను మీకు సమస్తమును బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ దేవుడు ఏదైతే ఉన్నాడో, తండ్రి అయిన దేవుడు ఏం చెప్పిండో, కుమారుడైన యేసుక్రీస్తు ఏం చెప్పిండో అదంతా కూడా సమస్తమును బోధిస్తాడు. సమస్తమును ఏం చేస్తాడంటే బోధిస్తా అంటాడు. నీకు ఎలా బోధిస్తాడు అని అంటే నీకు అర్థమే రీతిలో బోధిస్తాడు పరిశుద్ధాత్మ. ఎందుకు అనంటే చెట్టు అక్కడ నాటబడితేనే ఎండకు, వానకు, గాలికి, పరిస్థితులకు అక్కడ ఉన్నప్పుడే ఫలిస్తాడు. అయితే అందుకే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఎందుకనంటే ఇది ఆత్మ ఫలాలకు సూచన. చదవమ్మా, చూడండి, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను అనుగ్రహించటే లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. కారణం ఎందుకనంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆదరిస్తాడు. కష్టము జరిగినప్పుడు, నష్టము జరిగినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఆదరిస్తాడు. ఆదరిస్తాడు.
ఆదరిస్తాడు. ఎలా? మనము దేవుని యొక్క వాక్యము ద్వారా ఆదరణ కలుగుతాంటది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆదరణ కలుగుతాంటది. అందుకే మనము చూస్తే మన కొరింథీ సంఘంలో ఉన్న ప్రజలను కనుక చూస్తే వాళ్ళు ఆదరణ కరువైపోయింది. ఎందుకు అనంటే వెలుపట పోరాటాలే, బయట పోరాటాలే, లోపల పోరాటాలే, ఎటు చూసిన సమస్యలే అయినప్పుడు ఏమైతుందంటే వారి ఆత్మీయ జీవితంలో కలవరాలు రేగినప్పుడు ఏం చేసిందంటే వారు తీతు రాకల వల్ల ఆదరణ పొందారు. ఎందుకనంటే దేవుని యొక్క ఆత్మను పొందిన బిడ్డలు, దేవుని యొక్క కృపను పొందిన బిడ్డలు, దేవుని శక్తిని పొందిన ప్రజలు ఏం చేస్తారంటే ప్రియదేవులారా వాళ్ళు ఆదరణ పొందుతారు. ఆదరణ పొందుతాడు. ఎందుకనంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో తెలియదు, కానీ దేవుడు నిన్ను ఆదరించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. చూడండి మన బైబిల్ గ్రంథంలో చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయము 5వ వచనం మనం చదువుదామా? మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఎంత మాత్రము విశ్రాంతి పొందలేదు. చూడండి అమ్మ, మనం గమనించాలి. మనం చాలా బాగా అలసిపోయినప్పుడు ఏం కావాలంటే విశ్రాంతి మనకు చాలా అవసరం. అయితే పరిస్థితులలో కొట్టుమిట్టాడినప్పుడు, సమస్యలతో కొట్టుమిట్టాడినప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆదరణ మనకు కావాలి, నెమ్మది మనకు కావాలి, బలపరిచే మాటలు కావాలి, ధైర్యపరిచే మాటలు కావాలి, సమాధానపరిచే మాటలు మనకు కావాలి. అందుకే అక్కడ మేము ఎంత మాత్రం విశ్రాంతి పొందలేదు, ఎటుపోయినను. చూడండి, కొంతమంది జీవితంలో ఇలానే ఉంటా అంటది, కొంతమంది పరిస్థితులు అలా ఉంటా ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరిస్తా అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తా అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను స్వస్థపరుస్తా అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ధైర్యపరుస్తా అంటాడు. ఎందుకనంటే అక్కడ పరిస్థితులు ఉన్నాయి. ఎటుపోయినను నాకు శ్రమయే కలిగను, వెలుపట పోరాటాలు, లోపల భయములు కలిగను. ఈ పోరాటాలు జరిగినప్పుడు ఎప్పటికీ దిగులే ఉంటాడు. చూడాలి, ఎప్పుడు చూసినా అలాంటి పరిస్థితులే ఉంటాయి. చాలా మంది జీవితంలో మనం చూడవచ్చు, ఒక చిన్న భయం స్టార్ట్ అయితే అది ఎన్ని రోజులు దాకా ఉంటుందో చెప్పలేదు. నువ్వు చూడు, దేవుని యొక్క వాక్యాన్ని విను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని తలంచుకో, ఆదరణతో కూడిన పాటలు నువ్వు పాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. విడువలేదే ఏ క్షణమైనా, విడువలేదే ఏ క్షణమైనా, ప్రేమించిన నా యేసయ్యా ఉండాలేనయ్యా, ఓదార్చిన నా యేసయ్యా మరువాలేనయ్యా. చూడండి ప్రియదేవులారా, ఎందుకనంటే కొన్నిసార్లు పరిస్థితులు అలా ఉన్నప్పుడు ఇక్కడ మనం జరిగే సంభవాన్ని మనం చూడాలి. చాలా మందికి చదవక ముందుకే, వినక ముందుకే అలా వెళ్ళిపోతాను, అదే వచ్చింది పరిస్థితి, అర్థం కాదు, మైండ్ సెట్ కాదు. అందుకే ఇక్కడ ఎలాంటి పరిస్థితులలో అలాంటివి ఉన్నాయనంటే మనం చూడవచ్చు. ఇక్కడ 7వ వచనం కనుక చూస్తే ప్రియదేవులారా, అక్కడ 6వ వచనం, అయినను దీనులను ఆదరించి దేవుడు తీతు రాకల వలన మమ్మల్ని ఆదరించాను. చప్పలు కొట్టి ప్రభులు గారు. తీతు ఎవరు అనంటే, ఈ తీతు అక్కడికి వెళ్ళి దైవ సేవకుడు కనుక ఆ శ్రమల్లో ఉన్న ప్రజలకు పరిశుద్ధాత్మను గురించి బోధించినప్పుడు, పరిశుద్ధాత్మను గురించిన విషయాలు బయలుపరిచినప్పుడు ఏం చేసిందంటే వాళ్ళు ఆదరించబడ్డారు. వారి సమస్యల నుంచి బయటికి వచ్చేసారు. వారికి ఆదరణ, ఓదార్పు వారికి కలిగింది ఎవరి ద్వారా అంటే తీతు రాకల వలన. అందుకే మనము దేవుని యొక్క ఆత్మతో నింపబడినప్పుడు మనము అనేకులకు ఆదరణకరంగా ఉంటాం. మనము ఎప్పుడైతే
ఆ పరిశుద్ధాత్మ దేవుడు కష్ట సమయంలో, నష్ట సమయంలో, బాధల్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆదరిస్తా అంటాడు. ఇదే పౌలు ఏం మాట్లాడతాడంటే, చివరి మాట నేను ఒక మాట చెప్తా. ఆయనకు జరిగిన సంభవాన్ని బట్టి ఏం మాట్లాడతాడంటే, ఆయనకు పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ పౌలు శిలలు కూడా ఏమైపోతారంటే వాళ్ళు కూడా ఒక భయంకరమైన స్థితిలో చిక్కుకుంటారు. చిక్కుకున్న తర్వాత ఏమైపోతారంటే వాళ్ళు ఆ అపాయం నుంచి బయటపడతారన్న నమ్మకమే వాళ్ళకి లేదు. మనం చాలా మంది కూడా మనం అనుకుంటాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రతి పరిస్థితి నుంచి తప్పిస్తాడు, నీ ప్రతి పరిస్థితిలో నుంచి విడిపిస్తాడు, ప్రతి పరిస్థితిలో నీకు నెమ్మదిని ఇస్తాడు, ఆదరణ ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు, ప్రోత్సాహాన్ని ఇస్తాడు, దేవుడి సహాయం నీకు కలగజేస్తాడు. ఎందుకు అని అంటే నువ్వు చేసే విజ్ఞాపనల ద్వారా దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. అందుకే ఇక్కడ మనం కనుక చూస్తే ఈ ఈ పౌలు శిలల గురించి మనం కనుక చూస్తే ప్రియమైన వారా, మనం కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం చూస్తే చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. సహోదరులారా, ఆసియాలో మాకు తట్టసించిన శ్రమల గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమన్న నమ్మకము లేక ఉన్నట్టుగా మాకు శక్తికి మించిన అత్యధికమైన భారం వల్ల కృంగిపోతుంది. ఇప్పుడు మనం గమనించాలి ఇటు సైడ్ కూడా. ఎందుకనంటే కొంతమంది ఈ పిల్లలు కూడా చదువుల భారముతో కృంగిపోతూ ఉన్నారు. ఏందయ్యా ఇదంతా పరిస్థితి? చదువు సారడు బల్పాలు దోషుడు అన్నట్టుగా పిల్లలు వయసు తక్కువ, బుక్కులు మోయలేని బుక్కులు. అందుకే ఇక్కడ వాళ్ళకున్న పరిస్థితులను కనుక మనం గమనిస్తా అంటే ఒక కుటుంబంలో అప్పుల భారం ఉంటుంది, రోగాల భారం ఉంటుంది, తర్వాత కుటుంబ భారం ఉంటుంది, పిల్లల భారం ఉంటుంది, వివాహాలు చేయాలని, వాళ్ళకు ఉద్యోగాలు పెట్టించాలని, మంచి ఎడ్యుకేషన్ చేయించాలని, వాళ్ళు మంచి స్థాయిలో ఉంచాలని తల్లిదండ్రులు ఎప్పటికి కూడా ఈ భారంతో వాళ్ళు ఏమైపోతా అంటే కృంగిపోతా. ఎందుకనంటే ఇక్కడ పౌలు శిలలో కూడా వచ్చిన సమస్య కూడా అదే. ఎందుకంటే వాళ్ళు కృంగిపోతున్నప్పుడు ఏం జరిగిందమ్మా? 9వ వచనమా, మృతులను లేపు దేవుని అందే గాని మాయందు మేము నమ్మిక ఉంచకున్నట్లు మరణమగుదుమని నిశ్చయముగా మా మట్టుకు కలిగింది. చూడాలి, మనం అనిపిస్తా అంటది ఏందయ్యా ఈ పరిస్థితి ఏందని. నేను కూడా అనుకున్నా చాలాసార్లు, ఏంది సేవ విడిచిపెట్టి చక్కగా తట్ట బుట్టో దారి ఎందుకో తిన్నదో లేదు తిని సపోర్ట్ చేయకుండా కడగా. కానీ దేవుడు నేను వెళుదామన్నా కానీ నేను వెళ్ళనివ్వాలి. దేవుడు నన్ను ఎందుకనంటే చాలామంది కంచి ఈ పైపేల నుంచి తరమేయాలని కూడా ఆలోచన చేశాను. వారి వల్ల కూడా కాలేదు, నేను పోతున్నాను నా వల్ల కూడా కాలేదు. నేను 2016లోనే ఇదంతా చేసేసాను. ఎందుకనంటే ఈ సమస్యలను తట్టుకోలేక, బాధలను తట్టుకోక, దేవా బతుకుంటే బఠానీలో మల్లెపూలు అమ్ముకోవచ్చు చేత కాకపోతే అని, రైల్వే స్టేషన్లో చేసుకోవచ్చు, కానీ నా వల్ల నీ నామానికి అవమానం రావద్దని నేను వెళ్దామనుకున్నా. ప్రార్థన చేసిన దేవుడు ఏం చేసిందంటే దేవుడు వాగ్దానంతో మాట్లాడాడు నాతో. నేను దేవుని యొక్క వాగ్దానము దేవుడు నన్ను ఎంతగానో ధైర్యపరిచింది. ఎందుకనంటే ప్రజలు వెళ్ళిపోతా ఉన్నారు నా దగ్గర నుంచి. తర్వాత నన్ను ఎందుకనంటే నేను ప్రార్థన చేసి ఒక 6 రోజులు ప్రార్థన చేస్తా అంటే ఒక ఆమె మరణపు అంచులోకి వెళ్ళింది. ఆమె బ్రతికింది. ప్రియదేంద్ర ప్రార్థన నోట్ల చేతులు పెట్టి ప్రార్థన చేసిన బ్రతికిందా. తర్వాత నా భార్య కూడా బ్రతుకుతురని ఆమె అనుకోలే. పాస్టర్ గారు నేను ఇవాళ నేను అయిపోయింది, నా చరిత్ర అయిపోయిందని నేను అనుకున్నా. అప్పుడు కూడా ఆమె డాక్టర్ కంటే ఎక్కువగా ప్రతి అణువును టచ్ చేసి ప్రేయర్ చేసిన.
ప్రతి అణువుని టచ్ చేసి ప్రెస్ చేసిన ఎవరు లేరు. నేనున్న స్థలంలో చాలా భయంకరమైన పరిస్థితులే. సాయంత్రం అయితే ఒక్క వ్యక్తి కూడా కనపడేవాళ్ళు లేరు నా దగ్గర. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నేను ఒకసారి ఒక రోజు ప్రార్థన చేస్తా అంటే నేను బాగా నీరసం అయిపోయినా నేను ఏం చేసిందంటే దేవుడు ఏం చేసిందంటే నేను ఒక డోర్ పెట్టుకొని నేను ప్రార్థన చేసి ఆగిన తర్వాత ఒక బ్లాక్ కోబ్రా ఇల్లంతా రౌండ్ చేస్తాను, రౌండ్ చేస్తాను. దేవుడు చెప్పాడు ఒకటి స్నేకుని కొరకు వేడి చేస్తానని చెప్పేసి అని చేసి. అయితే నేను ప్రార్థన చేస్తా అంటే దేవుడు మాట్లాడే విషయాలను ఏం చేసిందంటే నన్ను చాలాగా ధైర్యపరిచి ఏం చేసిందంటే దేవుడు, బాబు నీకు నీ సహోదరుడికి వచ్చింది కదా, అతనికి నేను ఒక దర్శనాన్ని చూపెట్టిన, అతన్ని అడుగుమన్నా. మీ భార్యకు ఒక దర్శనం ఇచ్చిన, మీ భార్యను అడుగుమన్నా. నేనేం చేసానంటే మంగళాయత కటింగ్ చేయించుకొని నేను ఉన్నా. అమ్మ వీళ్ళని కొద్దిగా ఆలస్యం అయిపోయింది, నీకు దేవుడు దర్శనం చూపించినంటే దర్శనం పడ్డది కానీ మర్చిపోయాను అని చెప్పేసి. సాతాను ఎంత జల్ది లొంగిస్తాడు చూడు, గమనిస్తాడు చూడండి. తర్వాత మా సహోదరుని అడిగిన, తమ్ముడు నీకు దర్శనం పడ్డదట అంటే అవునన్నా కరెక్టే, రాత్రి పడుకున్నప్పుడు కలిగింది, నేను మర్చిపోయాను. చూడండి, మంచి చేసేటప్పుడు సైతాను ఏం చేస్తాడంటే నీ పరిస్థితులను దాడి చేస్తా అంటాడు, నీ దర్శనం పైన దాడి చేస్తా అంటాడు, నీకు నీ ఆత్మీయ జీవితాన్ని ఎరగకుండా దాడి చేస్తా అంటాడు, నీకు సమస్యలను కలగజేస్తా అంటాడు. దేవుడు మాత్రం నీకు సహాయం చేస్తా అంటాడు. చెప్పండి ఎలా చేసిండు అని అంటే మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథంలో చూడండి, ఈ మాటల ద్వారా దేవుడు మాట్లాడాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 22వ వచనం 23వ వచనమా. ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. చూడండి, నేను జనుల తట్టు నా చెయ్యెత్తుచున్నాను, జనుల తట్టు నా ధ్వజమెచ్చుచున్నాను. ఎందుకంటే ప్రజలు అప్పంచి వెళ్ళిపోతా ఉన్నారు. నేను ప్రభువుని అడిగినప్పుడు, అయ్యా ఏంది నీ చిత్తమా లేదా అని అంటే దేవుడు అన్నాడు, నేను ప్రజల తట్టు నా చేయెత్తుతున్నానయ్యా అన్నాడు. నేను ప్రభుని అంటే ధ్వజమనగా నేను ఆకర్షించి నడిపిస్తానన్నాడు. ప్రజలు హల్లెలూయా. ఎందుకనంటే ఈ దినమున దేవుడు ఇచ్చే సందేశాన్ని గమనించాలి. నన్ను బలపరిచిన దేవుడు, నన్ను ఆదరించిన దేవుడు, ఆయన పౌలును శిలను కూడా ధైర్యపరిచిన దేవుడు నిన్ను కూడా ధైర్యపరుస్తాడు, నీకు కూడా ఆదరిస్తాడు నీ పరిస్థితులకి. అయితే ఇలా అయినప్పుడు ఏం చేసినంటే అక్కడ కింది మాట ఉన్నది, రాజును నేను పోషించు తండ్రులు గాను, వారి రాళ్ళను పాలించు దాదులు గాను. ఎందుకనంటే ఇదంతా వాగ్దానం చేస్తా అంటే నాకు అప్పుడు ఆ పరిస్థితి ఏమో అర్థం కాలే, ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. అయితే అప్పుడు నేనంటే ఏంది దేవాన్ని మళ్ళా నేను మోకరించి ప్రార్థన చేసిన. చూడండి ప్రజల ద్వారా రేపు అక్షరానుసారంగా సత్యంగా మిస్పా ప్రార్థన మందిరంలో 1000 మంది ప్రజలు కూర్చునే సమయం స్టార్ట్ అయింది. 1000 మంది ప్రజలు, ఒక ఉన్నతమైన అధికారులు, ఉన్నతమైన నాయకులు కూడా చేర్చబడి ఈ మందిరములో అడుక్కొని వచ్చేసి మందిరంలో స్థిరపడడానికి ఇష్టపడతా ఉంది. ఇది ప్రవచనాత్మకమైన సందేశం ఇది. ఎందుకనంటే దేవుడు అప్పుడు మాట్లాడితే నేను మళ్ళా అరే ఏం దైవజనుడయ్యా, ఈ బాధలో దైవజనుడికి అర్థం కాలేదని అర్థమయ్యే రీతిలో దేవుడు మాట్లాడిన మాట చూడండి. అదే 19వ అధ్యాయం 18వ వచనం, యెషయా గ్రంథం 49:18 చదువునా గట్టిగా. ఆ దినం ఎక్కడమ్మా? కనులెత్తి నలుదిశలో చూడుము, వీరందరూ కూడుకొనుచు. చూడండి, దేవుడు చేసే ప్రణాళిక స్టార్ట్ అయింది. రేపు ఒక ఉన్నతమైన మందిరాన్ని కూడా అంచెలంచెలుగా ఒక ఉన్నతమైన మందిరాన్ని ఇక్కడ కట్టబోతాం చాలా. ఎందుకనంటే దేవుడు ఉన్నతమైన రీతిలో ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే రాజులను కూడా రాణులను కూడా అధికారులతో కూడా ఈ మందిరానికి ఈనాడు చెయ్యి మూసుకున్న కంటే ఒక్క చెయ్యి మూస్తే 100 చేతులు ఈ మందిరంతో తెలుసు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉండవచ్చు, నీ కొరకు కూడా 1000 ద్వారాలు దేవుడు తెరుస్తావు నీ పరిస్థితినే మార్చడానికి. ఎందుకనంటే దేవుడు చూశాడు, కళ్ళెత్తి చూడు, వీరందరినీ కూడుకొని ఎదకు వచ్చుచున్నారు, నువ్వు వీరందరినీ అపర్ణముగా
వధువుగా ధరించుకుంటువా, పెళ్లి కుమార్తె వడ్డాలకు ధరించుకున్నట్లుగా నువ్వు వారిని అలంకరించి ధరించుకుంటూ అని దేవుడు మాట్లాడాడు. చెప్పలు కొట్టి ప్రభులు. అందుకు చెప్పేది చివరి ఒక మాట చెప్పేసి నేను ముగిస్తా. నీ పరిస్థితుల్లో కూడా దేవుడు సహాయం చేసేవాడు. ఎందుకనంటే ఒకరి తల్లి వాడిని ఆదరించినట్టుగా నిన్ను ఆదరిస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, వాక్యము చదువు, సావాసంలో ముందుకు వెళ్ళు. ఎన్ని పరిస్థితులు వచ్చినా మందిరమును విడిచిపెట్టకు. ఎన్ని పరిస్థితులు వచ్చినా ప్రార్థన మానివేయకు. ఎన్ని పరిస్థితులు వచ్చినా వాక్యానికి దూరంగా ఉండకు, సావాసానికి దూరంగా ఉండకు. ఎప్పటికి చూసినా సావాసముతో, అనన్య సావాసముతో ప్రార్థనలో నిమగ్నమై మనం జీవించాలి, ముందుకు వెళ్ళాలి. అందుకే ఏం చేసిందంటే వీళ్ళకు ఆ జరిగిన సమస్యకి ఏం చేస్తారంటే వాళ్ళ మామట్టుకు ఏం చేస్తారంటే మరణం అవుతామన్న నమ్మకము వారికి కలిగింది. అయితే దేవుడు ఏం చేసిందంటే చూడమ్మా 15వ వచనం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదువుదాం మనమా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, అమ్మ అందరిది అండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్ములను తప్పించను. చప్పట్లు కొట్టి ప్రభువుని కనుక. ఎందుకనంటే మరణాన్నే మింగివేసిండు ఆయన. ఎందుకనంటే ప్రతి ఒక్క భాష బిందును తుడిచివేయడానికి మరణాన్ని మృంగివేసిండు ఆయన. అందుకే చూడండి, ఆయన గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించను, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఇంకా ముందుకును మమ్మల్ని తప్పించినని ఆయన యందు నిరీక్షణ గల వారమై ఉన్నాము. చప్పట్లు కొట్టి ప్రభువుని కనప. చూడండి, ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తాడు. మనం ఎప్పుడంటే నాటబడాలి. మనం ఎప్పటికీ ప్రార్థనలో నాటబడాలి, వాక్యములో నాటబడాలి, వాక్యముతో అంటగట్టబడాలి. ఎప్పుడైతే మందిరము మనం ఎప్పుడైతే స్థిరము కలిగి ఉంటామో నీ పచ్చని ఆత్మీయ జీవితం ఎదుగుదల కనబడతాను. అందుకే చివరికి ఒక మాట చదువుకొని మనం చదువుకున్నాం అక్కడనే. చూడండి బ్రదర్, మన 3వ 4వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయంలోనే కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. చూడండి, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో. ఎందుకనంటే చూడండి, దేవుడు ఎందుకనంటే శ్రమలలో కూడా ఆదరణ కలుగుతా ఉంటుంది, సమస్యల్లో ఆదరణ కలుగుతా ఉంటుంది, మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదరణ కలుగుతా ఉంటుంది. దేవుడు నిన్ను మందిరానికి నడిపించిందే ఆదరించడానికి. లోకంలో నువ్వు ఎక్కడ దొరికినా ఆదరణ దొరకదు. గాయాలే ఉంటాడు, గాయము చేసే వాళ్ళే ఉంటాడు, తృణీకరించే వాళ్ళే చెప్తాడు, కృంగదీసే వాళ్ళే ఉంటారు. కానీ దేవుడు నిన్ను ఆదరించేవాడు. అక్కడ అంటాడు ఏంటంటే అక్కడ ఏమంటాడు, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణ ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో ఆదరించుచున్నాడు. ప్రభు అట్టి కృప దేవుడు దయచేయండి. నేనెల్లప్పుడు యెహోవా